ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా మిమ్మల్ని స్తుతించుటగాను స్తోత్రించుటగాను నా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన వారమంతా నా ప్రభువా మీ యొక్క మహిమల రేఖల చాటున మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరొకసారి తండ్రి మరొక పునరుత్థాన దినములో ప్రవేశపెట్టినందుకు గాను మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులందరినీ, సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ యొక్క కృపలో కాపుదలు తండ్రి భద్రపరుస్తున్నందుకు గాను మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రం నాయన. మీ మాటల తండ్రి మేము ధ్యానం చేసుకొని చుండగా ప్రపంచం యావత్తు నా ప్రభువా యేసుక్రీస్తు ఈ లోకంలో మమ్మల్ని కాపాడడానికి పడిన అనేకమైన శ్రమలను ధ్యానం చేసుకొని చుండగా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని సిద్ధపడి ఉండగా మా అందరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు, వారు ఎవరైనా పర్వాలేదు, అందరికీ ఉన్న ఒక అనుమానం, ఎక్కువ శాతం మనుషులకు ఉన్న అనుమానం ఏంటంటే, నేను పరిశుద్ధుడిగా లేదా పరిశుద్ధురాలిగా ఎలా మారుతాను? నన్ను ఎవరు తీర్చిదిద్దుతారు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా? ఎందుకంటే మనం ఉన్న లోకం ఎలాంటి లోకం? మాయ, మోసం, అంతా కూడా దయనీయ స్థితిలో ఉన్న లోకంలో మనం ఉన్నాం. మనుషులకు సహజంగా ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది. నేను పరిశుద్ధుడిగా ఎలా మారగలను, లేదా నేను నీతిమంతుడిగా ఎలా మారగలను అని అన్వేషణలో చాలామంది కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. అదే అన్నదానం లేదా వస్త్రదానం. చాలామంది ఏం చేస్తారు? బట్టలు పంచుతారు కదా, అన్నం పంచుతారు కదా, నీళ్ళు చలివేంద్రాలు పెడతారు, పెట్టి పక్కన పెద్ద బొమ్మ పెట్టుకుంటాడు, బొమ్మ నీళ్లు పోసేది నేనే అని కదా. పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి, కటౌట్స్, దాత అని. దాని ఉద్దేశం ఏంటంటే అతను నాకు పుణ్యం రావాలనుకుంటాడు. నాకు అందరు నీళ్లు తాగి నా బొమ్మను చూస్తూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశపడతాడు. కింద పేరుతో సహా ఉంటుంది, ఇంటి పేరుతో సహా. సో పుణ్యం కోసం చాలామంది ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. మరికొందరైతే యాత్రలకు వెళ్తారు, సంవత్సరానికి ఒకసారి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారంటే పుణ్యక్షేత్రాలు అంటారు. ఎందుకంటే అదొక అనుమానం, నేను ఏం తప్పు చేశానో, నా పాపాలన్నీ మరి పరిహరింపబడాలి కదా అనే ఒక ఆలోచనతో చాలామంది మరి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. మరి చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు కదా. అక్కడ పోయేసి వారు అనుకున్నది సమర్పించుకొని రావటం మనకు తెలుసు. ఎందుకు చేస్తారంటే పుణ్యం రావాలి. దాని అర్థం ఏంటి? నేను ఏదో తప్పు చేశాననే గిల్టీ కాన్షియస్, ఏదో గిల్టీ ఫీలింగ్ మనుషులను వెంటాడుతూ ఉంటుంది. ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో అక్కడ నేను తప్పు చేశానా అనే లోన ఒక ఫీలింగ్ అలాగే ఉండిపోయి మనుషులకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అన్నదానాలు కానివ్వండి, నీళ్ళదానాలు కానివ్వండి, వస్త్రదానాలు కానివ్వండి. ఇవన్నిటికి గల కారణం ఏంటంటే మనిషిలో ఒక పాప భీతి. నేను ఏదో తప్పు చేశాను, సడన్గా నేను ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏంటి అని ప్రతి మనుషులో, వారు ఎవరైనా పడలేదు, క్రిస్టియన్స్ అయినా, హైందవులైనా, ఎవరైనా, దేవుని నమ్మేవారైనా, దేవుని నమ్మని వారైనా, ప్రతి ఒక్కరిలో ఒక ఫియర్ అలాగా ఉండిపోయింది. అందుకే చాలామంది ఎక్కువ శాతం డబ్బులు ఉంటే కొంచెం దాంట్లో కొంత పేదలకి ఇవ్వడం చూస్తుంటాం. ఇదంతా కూడా నాకు పుణ్యం రావాలి అనే ఒక మంచి ఆలోచన. నాకు పుణ్యం రావాలి ఆలోచన బాగానే ఉంది, కానీ మనం అనుకున్నది నిజమా? నిన్ను నీళ్ళదానం చేస్తాను నాకు పుణ్యం వస్తుందా చెప్పండి? నిన్ను అన్నదానం చేస్తాను నాకు పుణ్యం వస్తుందా? ఆథరైజ్డ్ పర్సన్ చెప్పాలి కదా.
ఆథరైజ్డ్ పర్సన్ చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. పుణ్యం ఇచ్చేది ఎవరు? నిన్ను పరిశుద్ధుడిగా తీర్చేది ఎవరు? నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చే ఆ మహనీయుడు ఎవరు? ప్రపంచంలో ఎవరినైనా అడిగితే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక దోషం ఉండక మానదు. ప్రతి మనిషిలో ఏదో లోపం ఉండక మానదు. ప్రతి మనిషిలో ఏదో లోపం. నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా తీర్చే వ్యక్తి ఎవరున్నారని ప్రపంచం వైపు ఒకవేళ అన్వేషణ చేస్తే ఒక్క యేసుక్రీస్తు ఒక్కడే కనబడతాడు ఈ ప్రపంచానికి. అతను ఒక్కడే కనపడగలడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న గవర్నర్ యేసుక్రీస్తును మరి సిలువ వేయమని యూదులు ఆనాటి రోమన్స్ పట్టుకొని వచ్చి ముందు నిలబెడితే ఆనాటి గవర్నర్ ఏం చేశాడు? ఇతనిలో ఏ దోషం లేదు, ఇతనిలో ఏ దోషం లేదని ఆనాడు బ్రతికున్న గవర్నర్ గారు చెప్పాడు. ఏమని? ఇతనిలో ఏ దోషము లేదు. సో ఏ దోషము లేని వ్యక్తి ఏం చేయగలడు? నిన్ను నీతిమంతుడిగా నిన్ను నీతిమంతురాలిగా తీర్చగలడు. అంతే కదా. మనకు రుజువులు కావాలి, ఇవన్నీ మనము ఆలోచన చేయగలిగితే ఈ ప్రపంచానికి ఒక క్లూ ఇచ్చారు అపోస్తుడైన పౌలు గారు. రోమాపత్రిక 5వ అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయము 18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చిందట. తీర్పు అనేది ఒకటి అపరాధ మూలముగా వచ్చింది. మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఒకటి అపరాధము మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. ఒక మనుషుడు తప్పు చేస్తే శిక్ష వచ్చిందంటుంది బైబిల్ గ్రంథం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యము 19వ వచనం. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అనగా ఆడమ్. ఒక్క మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎంత బాగా సెలవిస్తుంది ది హోలీ బుక్. పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పగా సెలవిస్తుంది. ఒకడు తప్పు చేసినందుకు శిక్ష వచ్చేసింది లోకంలోనికి. ఒక అపరాధము వలన మనకు మరణం వచ్చింది. ఒకడు చేసిన తప్పుకు మనకు కళంకం అంటుకుంది. 17వ వచనం, సేమ్ చాప్టర్. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చింది. ఆ ఒక్కని ద్వారానే ఏలిన యెడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తుని ఒకని ద్వారానే ఒక పుణ్యకార్యము వలన ఒకని ద్వారా మనుషులకు ఏమొచ్చింది? మరణం. ఆదామును అవ్వమ్మలను దేవుడు ఏమని చెప్పించాడు? మీరు నేల నుండి తీయబడ్డారు గనుక మంటికి జారిపోతారు అన్నాడు. మీరు మరలా మన్నైపోండి.
మిమ్మల్ని ఎంతగానో నమ్ముకున్నాను కదా, నేను నమ్మక ద్రోహం చేశారు. కనుక నీ నుండి వచ్చేవాడికి అందరికీ ఏమైపోయింది? మరణం, పాపము, వంశం 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 వస్తూనే ఉంది. ఒకడు అపరాధము, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఇంత సమస్య వచ్చింది. క్రీస్తు యేసు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటి? తిరిగి అందరినీ పరిశుద్ధులుగా తీర్చి పరలోకం నడిపించడమే యేసుక్రీస్తు యొక్క బాధ్యత. కనుక నీవు పుణ్యం, నేను పుణ్యం కార్యక్రమాలు చేయాల్సిన అవసరత పక్కన పెడితే, మనకు పుణ్యం రావాలంటే మన వల్ల కాదు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమును వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మనము నీతిమంతులుగా చేయబడాలంటే ఒక పరిశుద్ధుడు రావాలి. అయితే ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యం పెరిగిపోయిందని చెప్పక తప్పదు. సంఘాలు పెరిగిపోతూ ఉన్నాయి, సంతోషం. సేవకులు పెరిగిపోతూ ఉన్నారు, చాలా సంతోషం. దీన్ని బట్టి కొందరికి కడుపు మండి అందరూ యేసుక్రీస్తు నమ్ముతున్నారని ఏడుపు మొదలైంది. ఎక్కువ శాతం క్రిస్టియన్స్గా మారుతూ ఉన్నారు, ఎక్కువ శాతం చర్చెస్ కడతా ఉన్నారు, ఎక్కువ శాతం. వీటన్నిటికీ గల కారణం ఏంటో తెలుసా? 21 సేమ్ చాప్టర్, అలాగే నిత్య జీవము కలుగుటకై 5వ అధ్యాయము 21. అలాగే 20-21 కలిసి ఉంటాయి. 20-21 కలిసి ఉంటాయి. రోమన్స్ 5:20-21. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏను నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ప్రపంచవ్యాప్తంగా పాపము పెరిగిపోతూ ఉంది. అందుకే క్రైస్తవ్యం కూడా పెరుగుతుంది. ఎందుకు? మంటలు మండుతుంటే వస్తుంది ఏంటి? ఫైర్ ఇంజన్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఏదో కాలిపోతుందని అర్థం. వాక్యం బాగా వినబడుతుందంటే మీరు అనుకోవాలి పాపం తగ్గిపోవడానికి అని. వాక్యం బాగా ఈ మధ్య వినబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ వాక్యం ఇస్తున్నారు సేవకులు. మనం సంతోషపడాలి. వాక్యం వచ్చిందంటే పాపం పరిగెత్తాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు వాక్యం విస్తరింపబడతా ఉంది. ప్రపంచంలో పాపం పెరిగిపోతుంటే, ప్రపంచంలో పాపానికి సంబంధించిన అనుచరులు పెరిగిపోతుంటే, నిత్యజీవమునిచ్చుటకు యేసుక్రీస్తు అందుబాటులోకి వస్తున్నాడు. నేను పరిశుద్ధురాలిగా చేయడానికి యేసుక్రీస్తు నీకు అందుబాటుగా వస్తున్నాడు. పాపం ఎక్కడ విస్తరించునో కృప
అపరిమితముగా. కృప ఎలా ఉందట? అపరిమితముగా, అన్లిమిటెడ్. అంటే మీకు అర్థమవుతుంది. మీకు ఏం కావాలి? అన్నీ అన్లిమిటెడ్ కావాలి. ఇంటర్నెట్ అన్లిమిటెడ్ కావాలి, సాలరీ కూడా అన్లిమిటెడే. దానికి మాత్రం సిజర్ ఉంటుంది. అన్నీ అన్లిమిటెడే, దేవుడికి ఇచ్చే దగ్గర మాత్రం లిమిటెడ్. మనిషి ఎంత దయనీయంగా ఉన్నాడు. దేవుని విషయంలో తక్కువ సమయం, లోకానికి ఎక్కువ సమయం. ప్రపంచవ్యాప్తంగా పాపం పెరిగిపోతూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా అపవాది అనుచరులు పెరిగిపోతూ ఉంటే, ఈ ప్రపంచానికి అన్ని భాషల్లోనికి బైబిల్ వచ్చేసింది. అంటే అవసరత అంతగా ఉంది. అవసరత అంతగా ఉందని మనము ఆ బాధ్యతలో మనము కూడా ఒక బాధ్యతను తీసుకోవాలి. మనం కూడా ఆ బాధ్యతలో పాలివారుగా ఉండాలి. అతను చేసుకుంటూ పోతున్నారులే, మనం చప్పట్లు కొడదామంటే కుదరదు. చప్పట్లు కొట్టడం ఏమైనా ఖర్చా? చెప్పండి. చప్పట్లు కొట్టడం ఏమైనా ఖర్చా? చెప్పండి. ఏం ఖర్చు లేదు. ఖర్చు లేనిది చేస్తున్నాడు ఈనాడు క్రైస్తవుడు అని చెప్పక తప్పదు. చప్పట్లు కొట్టడం చాలా ఈజీ. 1 Corinthians 13వ అధ్యాయము 13వ అధ్యాయము 3వ వచనము. బీదల పోషణ కొరకట ఆస్తి అంతా ఇచ్చినను. బీదల పోషణ కొరకు చాలామంది దాన ధర్మాలు చేస్తారు కదా. నీళ్ళ దానమని, అన్నదానమని, వస్త్రదానమని, ఇళ్ళ దానమని. ఎన్ని చేసినా కూడా కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూశారు? నువ్వు ఏమైనా ఇవ్వు. ఏమంటుంది బైబిల్ గ్రంథం? ఆస్తి అంతనట. చాలామంది ఎంత ఇస్తారు చెప్పండి? మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఎంత ఇస్తారు? మహా అయితే ఒక 1,000 రూపాయలు ఇస్తారు. దేనికి? బీదల పోషణ కొరకు. అంతేనా? 1 కోటి రూపాయలు అనుకోండి, ఎంత ఇస్తారు? మహా అయితే 1,00,000 ఇస్తారు. దేనికోసం? బీదల పోషణ కొరకు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది? అంత ఇచ్చినా నీ వేస్ట్ అంటుంది. ఏంటి అంత ఇవ్వాలా? ఇప్పుడు నేను పరిశుద్ధురాలిగా, నీతిమంతురాలిగా నేను మార్చబడడానికి అంత అడుగుతుందా ఏంటి బైబిలు అనుకుంటున్నారా? భయపడకండి. మీ డబ్బులు ఏమొద్దు దేవుడికి. దేవుడికి ఏం కావాలట? ప్రేమ లేని వాడవైతే. చదవండి, ఎంత బాగుంది. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదంటే అర్థం ఏంటి? నో బెనిఫిట్. ప్రయోజనం లేని అర్థమైంది. నువ్వు కష్టపడి ఇచ్చిందంతా కూడా వేస్ట్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నువ్వు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఎలా ప్రభువా? మరి నేను ఎలా బాగుపడేది? నీకు ఆ ఛాన్స్ లేదు. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 33-34 వచనములు. 33-34. Gospel Luke chapter 23 verse 33-34. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను యేసుక్రీస్తుతో కూడా సిలువేశారట. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? కల్వరి కొండ మీద 2 దొంగల మధ్యలో ఉన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థించాను. యేసుక్రీస్తు ఎవరిని ప్రార్థిస్తున్నాడు? దేవుడికి ఎవరిని క్షమించమంటున్నాడు? హంతకులను.
శిలువ మీద చంపిన వారిని ఏమంటాం చెప్పండి? హంతకులే కదా. హంతకులను ఏమంటున్నాడు? తండ్రి క్షమించేయి. మరి దేవుడు నిన్ను క్షమిస్తే ఇప్పుడు నువ్వేమైపోతావు? నేను పాపిని, నన్ను దేవుడు క్షమించాడు, నేనేమైపోతాను చెప్పండి? చెప్పండి. పరిశుద్ధుడు నీతిమంతుడిగా మారుతామా లేదా? చెప్పండి. దేవుడే క్షమిస్తే ఇప్పుడు ఎవరు క్షమించాలి? నిన్ను, నన్ను, ఈ ప్రపంచాన్ని? దేవుడు వదిలిపెట్టాలి, యేసుక్రీస్తు చెప్పాలి. ఇప్పుడు వస్తుంది పాఠం. ప్రపంచాన్ని విడిపించడానికి ఎవరు వచ్చారు? స్వయాన లోకరక్షకుడు. ఆయనే నిన్ను నన్ను విడిపించే మహనీయుడు. ఆయన చెప్పాలి దేవుడికి ఏమని, నీ గురించి నా గురించి ఏమని. డాడీ వాడిని వదిలేయి అనగలడా? అనగలడా? చెప్పండి. కానుకల పెట్టెలో కానుకేశాను ప్రభువా, నథింగ్. ఆస్తి అంత ఇచ్చినవాడు ముందొస్తాడు, ప్రభువా నేను మొత్తం ఇచ్చాను, నా సంగతి ఏంటని. గెట్ అవుట్ అంటాడు. ఎందుకు గెట్ అవుట్? ప్రేమ లేదు నీలో. కానుకల పెట్టెలో 10 రూపాయలు వేసిన వాడు ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి? చెప్పండి. కానుక పెట్టెలో 100 రూపాయలు 200 ఎంతో వేస్తాం కదా. ఆస్తి అంత ఇచ్చినోడే గెట్ అవుట్ అన్న తర్వాత మనలాంటి వారు ఏమైపోతారు? నోరు మూసుకొని నీ ఇష్టం ప్రభువా, ఎడమవైపు అంటే ఎడమవైపు వెళ్తాం, కుడివైపు అంటే కుడివైపు వెళ్తాం. అవునా కదా? ఇంత ధైర్యంగా ఉన్నారు మనుషులు. ఒక్క పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నాడు? తండ్రి వీరందరినీ క్షమించేయి. మళ్ళీ చదవండి, 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరికి తెలియదు పాపం. సిలువలో వేలాడుతూ అందరూ హేళన చేస్తూ ఉంటే ఏమని ప్రార్థిస్తున్నాడు? వీరిని క్షమించి కాపాడు, వదిలిపెట్టు ప్రభువా అని దేవుడికి చెప్తా ఉన్నాడు. సో ప్రపంచాన్ని క్షమించుమని అడిగే మహనీయుడు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. నీవు ఆస్తంతా ఇచ్చినా నీకు ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? నేను వ్యర్థుడనే. ప్రేమ అంటే అర్థం 1 జాన్ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము చాప్టర్ 5, 1 జాన్ చాప్టర్ 5 వర్స్ 3 వర్స్ 3. మనం ఆయన ఆజ్ఞనలు గైకొనుటయే ప్రేమ. అంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ అంటే కాదు, పని చేయాలి. ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. ప్రేమ అంటే అర్థం ఏంటి బైబిల్ భాషలో? యేసుప్రభువాని అంటే నాకు ఇష్టం, ఒప్పుకోడు. దేవాన్ని అంటే నాకు ఇష్టం, వట్టి మాటలు గట్టి పెట్టబోయ్ అంటాడు. ఏమంటాడు? గట్టి మేలు తలపెట్టబోయ్ అంటాడు. గాలి మాటలు నాకు వద్దు. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ప్రేమ. దేవుని వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, ప్రభువా అనుకుంటే నాకు చాలా ఇష్టం ప్రభువా. ఆయన ఆజ్ఞలు ఏంటి? ప్రపంచాన్ని కాపాడు. ప్రపంచమంతా ఎలా ఉంది ఇప్పుడు? అల్లకల్లోలంతో ఉంది. కృప అపరిమితంగా ఎందుకు వచ్చింది? అపరిమితంగా పాపం వచ్చేసింది. కృప అపరిమితంగా పెరగడానికి గల కారణం ఏంటి? పాపం అంతగా పెరిగిపోతా ఉంది లోకంలో. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దయనీయ స్థితి. పరిశుద్ధులుగా తీర్చేది ఎవరు? నిన్ను నన్ను. ఒక్క పుణ్యకార్యము చేసి శిలువ మీద బలియాగము చేసిన యేసుక్రీస్తు ప్రభువే. కొలస్సీయన్స్ చాప్టర్ 1 వర్స్ 1 చదవండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు ఉన్నారట. ఎక్కడ ఉన్నారు పరిశుద్ధులు? అశోక్ నగర్లో ఉన్నారా?
హైదరాబాదులో ఉన్నారా? కొలసీలో ఉన్న పరిశుద్ధులు అనగా అంటే డౌట్గా ఉంటారేమో అని మళ్ళీ చెప్తున్నాడు. అనగా క్రీస్తునందు క్రీస్తును విశ్వసించిన వారు. సహోదరులు క్రీస్తును విశ్వసిస్తే, క్రీస్తును నువ్వు నమ్మితే, బ్యాప్టిజం తీసుకుంటే నీతిమంతుడివిగా, పరిశుద్ధుడివిగా తీర్చబడతావు. ఎంత బాగుంది, సింపుల్. నీ ఆస్తి అంతా ఇచ్చి యేసును నమ్మలేవా? నీవు దేవుడి దృష్టిలో జీరో. పరిశుద్ధులు ఉన్నారు. మనకు ఒక గ్రూప్ దొరికింది ఇప్పుడు. పరిశుద్ధులు ఎక్కడున్నారు? ఒక దగ్గర ఉన్నారట. వారందరూ ఎవరట? చదవండి. వారందరూ ఎవరు? అనగా అనగా క్రీస్తునందు క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు ఎవరు? పరిశుద్ధులు. నీవు సహోదరివేనా? నీవు సహోదరుడుగా ఉన్నావా? ఇంకా దూరంగా ఉన్నావా? యేసుక్రీస్తుకు ఒకసారి ఆలోచించుకో దేవుని ప్రియ బిడ్డ. సుమారు 2020 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి. అవకాశం నీకు ఎదురుగ్గా రెడీగా ఉంది. పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఎలా తీర్చబడతావు? ఆయన కృప ఉంటేనే. ఆయన కృప ఇప్పుడు ఎక్కడుంది? అపరిమితముగా విస్తరించి ఉంది. ఫస్ట్ జాన్ చాప్టర్ 1:7, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న యేసుక్రీస్తు వెలుగులోనున్నట్లుగానే ఆ ప్రకారముగానే మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. యేసుక్రీస్తు ఎక్కడున్నాడట? చెప్పండి. ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి. చీకటి. చీకటి అంటే చాలా ఇష్టం మనుషులకు. అందుకే హోటల్ కూడా చీకట్లో ఉంటాయి. హోటల్లో కూడా అంతా కూడా చీకటి కర్టన్స్, బ్లాక్ కర్టన్స్ వేసి డిమ్ము లైట్లు పెట్టి, అది బొద్దింక తెలియదు, చికెన్ ముక్క తెలియదు. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ వెలుగు వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తూనే ఉంటుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం పెరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి, పాపం పెరిగిపోతుంది. ఇలాంటి పాపభూయిష్టమైన లోకంలో నీవు నేను ఉన్నా. మనం తప్పించుకోవాలంటే తప్పించే నాయకుడు ఎవ్వరూ లేరు ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అతనొక్కడే ఈ లోకాన్ని జయించాడు. మనలాంటి ఒక పాప శరీరాకారంతో వచ్చి. ఎవరు జయించారు ఈ లోకాన్ని? యేసుక్రీస్తు శిలువ ద్వారా ఈ లోకాన్ని జయించాడు. జయించిన యేసుక్రీస్తుని మనం వెంబడించాలి. అతను నిన్ను కాపాడే సమర్థుడు. ఎవరు నన్ను కాపాడే గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు. సిలువలో వేలాడుతూ ఏమన్నాడు? పొడిచిన వారిని, సిలువను ఎక్కించిన వారిని దేవుణ్ణి చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను? వీళ్ళ కోసమే కదా తండ్రి, వీరిని ఏమనకు, వదిలే. యేసుక్రీస్తు రికమెండేషన్ చాలా గ్రేట్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అతను చేశారంటే నీవు బ్రతికిపోతావు. మన కోసం విజ్ఞాపన చేసేవారు ఎవరు తెలుసా? యేసుక్రీస్తే. ఆయనకు నీవు తెలుసా? ఆలోచన చేయండి. 7వ వచనం ముగించుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము నిన్ను నన్ను ఏం చేస్తుందట? యేసు రక్తము ప్రతి పాపమట. బైబిల్ జాగ్రత్తగా. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరుస్తుందట. ఇప్పుడు ప్రపంచానికి ఎవరి రక్తం కావాలి? ఇవి కుదరవు. ఆల్రెడీ దేవుడే పరిశుద్ధమైన బలి చేశాడు అనే కుమారుణ్ణి. మన పాపాలు భయంకరమైన పాపాలు. ఆ పాపాలు పోవాలంటే క్రీస్తు రక్తమే శరణ్యం.
అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏమని? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి అందరినీ పవిత్రులుగాను చేయును. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేసేది ఎవరు చెప్పండి? లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క పవిత్ర రక్తం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము, ఐజాయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి చూశారు, మనుషులందరి పాపం, లోకంలో ఉన్న మనుషులందరి పాపం, మన దోషములను బట్టి, మన అతిక్రమలను బట్టి అతను గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీకున్న పాపపు రోగం పోవాలంటే నీవే పుణ్యకార్యాలు చేసినా పోదు. అందుకే దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడి ద్వారా ఒక పుణ్యకార్యం చేయించాడు. ఒక్క పుణ్యకార్యమే ఈ ప్రపంచానికి ఎనఫ్. ఆ ఒక్క పుణ్యకార్యంతోనే ప్రపంచమంతా దేవుడి కృప క్రిందకు వచ్చేసింది. కృప అపరిమితంగా విస్తరింపబడింది. ఇంకా మన దోషము అతని మీద మోపెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏం స్వస్థత? ఆత్మకున్న రోగం. దేవుడికి ఏం కావాలి? దేహమా, ఆత్మనా? కానీ ఈనాడు చాలామందికి ఏం కావాలి? ప్రవ్వా ముందు దేహం, దీనికి స్వస్థత నువ్వు ప్రవ్వా అంటారు. ఆత్మ ఎలాగున్నా పర్వాలేదు. ఆయన భాష వీరికి అర్థం కాదు, వీరి భాష. దేవుడికి ఏం కావాలి చెప్పండి? ఆత్మనా, దేహమా? ఆత్మకున్న జబ్బులు పోవాలి. ఆత్మకున్న జబ్బులు తీసే వ్యక్తి, డాక్టర్ ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఒక్క యేసుక్రీస్తే. మన అందరి దోషము దేవుడు అతని మీద మోపెను. మనమందరము గొర్రెల దారి తప్పిపోతుమి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కంటిన్యూస్లో ఉంచండి. దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు సుమారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవాళి నిమిత్తం ఒక గొప్ప పుణ్యకార్యం చేసి వెళ్ళారు. ఆ ఒక్క గొప్ప పుణ్యకార్యంతోనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడడానికి ఆ కార్యక్రమం ఒకటి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను కదా. పాపులను పరిశుద్ధులుగా చేయటానికి క్రీస్తు వచ్చి నీకోసం సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డ, నీవు మారతావా? నీ ఇష్టం. మారవా? అది నీ ఇష్టమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను అనుంది. లోకంలో సిద్ధంగా ఉన్నాడు నిన్ను నన్ను కాపాడడానికి. ఒక పుణ్యకార్యం చేసి కృప అపరిమితంగా విస్తరింపబడింది. లోకంలో పాపం పెరిగిపోతూ ఉంది. ఒకవైపు సువార్త, మహాసభలో సువార్త, సంఘాలు పెరిగిపోతున్నాయి. వాక్యం వినపడుతూనే ఉంది. ఎప్పుడు కడబూర మోగుతుందో రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చే రోజుల్లో ఉన్నారు. జాగ్రత్త. ఏం చేయాలట? ఆస్తి అంతా ఇచ్చినా నాకు సంతోషం లేదు, నువ్వు వేస్ట్ అంటున్నాడు. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు అంటే అర్థమేంటి చెప్పండి? చెత్త డబ్బాలు ఏమేస్తాం చెప్పండి? ఇంటి ముందు చెత్త డబ్బాలు ఏమేస్తాం రోజు? అదనమాట. మనం అది కాదులేండి, మీరు చాలా గొప్పవారు. వ్యర్థుడు అంటే అర్థమేంటి చెప్పండి? చాలా ఘాటు మాట. పరిశుద్ధుడిని పౌలు గారు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అన్నీ ఉండి అన్నీ ఇచ్చి
నీ దగ్గర జీసస్ లేడా, నీవు జీరో. ఇప్పుడు చెప్పండి, మనం హీరోస్మా జీరోస్మా? పాపలను రక్షించటకు యేసుక్రీస్తు లోకములకు వచ్చెను. నిన్ను కాపాడడానికి, నన్ను కాపాడడానికి వచ్చాడు. సిద్ధంగా ఉన్నాడు కాపాడడానికి. ఆపర్చునిటీ నీ ముందర ఉంది. వస్తే దేవుడు చెప్తాడు ఏమని, డాడీ ఫర్గివ్ చేయి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఇక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా తండ్రి ప్రభ మీరు మా నిమిత్తమై ఏర్పాటు చేశారు. కృప విస్తరిస్తూ ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మీ పిల్లలు, సేవకులు అనేకులు తండ్రి ప్రపంచవ్యాప్తంగా వాక్యాన్ని వినిపించడానికి కష్టపడుతున్నారు. మేము మీరున్న లోకానికి రావాలంటే తండ్రి యేసుక్రీస్తు పవిత్ర పరిశుద్ధ రక్తం ద్వారా మేము కడగబడాలి. మేము నడవాలి, యేసుక్రీస్తు చూపిన బాటలో మేము నడవాలి. నడిచిన ఎడల అని మీరు వ్రాయించారు, మేము నడవాలి. ప్రార్థిస్తున్నాను తండ్రి, కృప చూపండి. అనేకులు రక్షింపబడగలను సహాయం చేయండి. ఇక్కడ కూడిన మీ పిల్లలు సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కాపాడండి, భద్రపరచండి అని ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.